హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కృష్ణమూర్తి. వెల్కమ్ టు వీకేఎం అకాడమీ. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఐపీఈ ఫస్ట్ ఇయర్ ఎంటర్ ఫస్ట్ ఇయర్ సిరీస్ని అయితే మీరు చాలా నా ఛానల్ని అయితే పర్ఫెక్ట్గా వాచ్ చేసి ఆ ఐపీ సిరీస్ని అయితే సక్సెస్ చేశారు. ప్రతి స్టూడెంట్కి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఐ థింక్ సో మనం ఐపీ సిరీస్లో ఏవైతే గెస్ క్వశ్చన్స్ కింద ఇచ్చామో, గన్ షాట్ క్వశ్చన్స్ కింద ఇచ్చామో అవి మనకేంటంటే 99% ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చాయి. సో అది మీరు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత కూడా మీకు అర్థమై ఉంటుంది. సో అదే ఎంకరేజ్మెంట్తో మనం ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఐపీ సిరీస్ అయితే చేయలేకపోయాం. సో కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే మనం ఎంసెట్ క్రాష్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. ఆల్రెడీ అనౌన్స్మెంట్ వీడియో కూడా మీకు ఛానల్లో ఉంది, చూడండి. మనం 23rd నుంచి అంటే రేపటి నుంచి అయితే మనం ఏంటంటే ఐపీ క్రాష్ కోర్స్ అయితే ఎంసెట్ క్రాష్ కోర్స్ అయితే మనం చేయబోతున్నాం. సో దాంట్లో భాగంగానే ఎంసెట్ క్రాష్ కోర్స్లో కెమిస్ట్రీ ఫుల్ లెంత్ కెమిస్ట్రీ అయితే నేను మొత్తం ఎంసెట్ క్రాష్ కోర్స్ వీడియోస్ అయితే చేయబోతున్నాం, మీకు తెలిసిందే. సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనం ఎంసెట్ సిలబస్ ఏంటో చూద్దాం. సో ఈ సిలబస్లో మోస్ట్లీ ఎక్కువ దేనికి ప్రయారిటీ ఉంటుంది, రైట్? సో అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అలాగే సెకండ్ ఇయర్ సిలబస్ కూడా మనకి ఎంసెట్లో ఉంటుంది. ఎంసెట్ ప్యాటర్న్లో కానీ మీరు నోటీస్ చేసినట్లయితే మ్యాథమెటిక్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అంటే ఉండదు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ వస్తుంది. సో మీరు నెగిటివ్ మార్కింగ్ అంటే మెయిన్స్, అడ్వాన్స్డ్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా మీరు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ గురించి వరి అవ్వాల్సిన పని లేదు. మనకి ఏంటంటే ఈఏపీ, సిఈటీ అంటారు, ఎప్సెట్ అంటారు, బట్ మనకి ఎంసెట్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి కీప్ ఆన్ ఎంసెట్ అనేది వాడతాను ఇన్స్టెడ్ ఆఫ్ ఎప్సెట్ బదులు. ఓకేనా? సో దాంట్లో భాగంగానే మీరు చూసినట్లయితే ఇక్కడ సో ఫస్ట్ చాప్టర్ ఏముంది, అటామిక్ స్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, రైట్? ఫస్ట్ ఇయర్లో నుంచి వచ్చింది. అలాగే నెక్స్ట్ చూస్తే మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ అండ్ ప్రాపర్టీస్, అదే దట్ ఈస్ నథింగ్ బట్ పీరియాడిక్ టేబుల్. అలాగే నెక్స్ట్ ఏంటంటే కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. ఈ 3 చాప్టర్స్ కూడా ఇంపార్టెంటే. జనరల్గా ఎంసెట్కి ఫస్ట్ ఇయర్ టాపిక్స్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ కంపేర్ టు సెకండ్ ఇయర్. ఆ పర్సంటేజ్ అబ్జర్వ్ చేసిన జనరల్లీ మోర్ పర్సంటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ ఇయర్ మీద ఉంటాయి కంపేర్ టు ద సెకండ్ ఇయర్. కెమికల్ బాండింగ్ కానీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కానీ, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఎంసెట్కి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు బియాండ్ ద టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేదు. తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయితే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. చాలానే అసలు యాక్చువల్గా ఎక్స్ట్రా ఏదో ప్రిపేర్ అయిపోతాం అన్న అవసరం అనేది ఎక్కడ లేదు. పర్ఫెక్ట్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చదవండి. అలాగే మన ఛానల్లో కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 40 out of 40 కూడా తెచ్చేసుకోవచ్చు. 40 out of 40, నో మోర్ డౌట్ ఇన్ దట్. 40 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్ కూడా తెచ్చుకోవచ్చు. బట్ రెగ్యులర్గా ఛానల్ అనేది ఫాలో అవ్వండి. మనం ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఏ రోజు ఏంటి చెప్పాలి, దాని మీద డిస్కషన్ ఏంటి అంటూ వెళ్తూ ఉంటాం, రైట్? ఒక ప్రాపర్ స్కెడ్యూల్లో వెళ్తాము. మనం అదే స్కెడ్యూల్ మీద కానీ ప్రాపర్గా ఫాలో అయితే మనకేంటంటే సక్సెస్ అనేది ఎంతో దూరంలో ఉండదు. ఓకేనా? సో దీంట్లో భాగంగానే కెమికల్ బాండింగ్ అయిపోతే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అంటే గ్యాసెస్ స్టేట్ కానీ లిక్విడ్ స్టేట్ కానీ, రైట్? సో దీంట్లో సాలిడ్ స్టేట్ అనేది క్లాస్ 12లోకి వెళ్తుంది, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మాత్రం ఫస్ట్ ఇయర్ పరంగా చూసుకుంటే గ్యాసెస్ స్టేటు, లిక్విడ్ స్టేటు. అలాగే తర్వాత స్టాయికియోమెట్రీ. సో ఈ స్టాయికియోమెట్రీలోనే మోల్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ అవుతుంది, స్టాయికియోమెట్రీ ఇంక్లూడ్ అవుతుంది, టైట్రేషన్స్ పార్ట్ కానీ, రెడాక్స్ రియాక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అవుతాయి, రైట్? సో మోల్ కాన్సెప్ట్, స్టాయికియోమెట్రీ, రెడాక్స్ రియాక్షన్స్ దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి థర్మోడైనమిక్స్. మీకు అందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ అని. థర్మోడైనమిక్స్ కూడా మనకి నెక్స్ట్ చాప్టర్ కింద తీసుకోవచ్చు వెయిటేజ్లో. అలాగే కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అన్నాడు. యాసిడ్స్ అండ్ బేసిస్ అంటే అయానిక్ ఈక్విలిబ్రియం, యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అని తీసుకోవచ్చు. సో కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్. సో టోటల్గా మనం ఏమంటామంటే ఈక్విలిబ్రియం అంటాం. టోటల్గా పర్టికులర్ చాప్టర్ మనం ఈక్విలిబ్రియం అంటాము. అలాగే నెక్స్ట్ ఏంటంటే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్. జనరల్గా ఈ పర్టికులర్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్ వెయిటేజ్ అనేది తక్కువ, బట్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అనేది మోర్ ప్రయారిటీ ఇచ్చుకున్నాడు. సో కాబట్టి మీకు హైడ్రోజన్ అండ్ ఇట్స్ కంపౌండ్స్ నుంచి కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి
ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వస్తాయి. అంటే ఆల్కలీ అండ్ ఆల్కలీన్ అర్థ మెటల్స్ 2 చాప్టర్స్ కూడా మనకి దీంట్లో ఉంటాయి. ఓకేనా. సో అలాగే నెక్స్ట్ చాప్టర్కి వచ్చేసరికి ఆఫ్టర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే గ్రూప్ 13, గ్రూప్ 14 ఫస్ట్ ఇయర్ నుంచి బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ వస్తాయి. గ్రూప్ 13 అండ్ 14 వస్తాయి. సెకండ్ ఇయర్ నుంచి రిమైనింగ్ చాప్టర్స్ అనేది కంటిన్యూ అవుతాయి. అదే 15 కానీ 16, 17 అండ్ 18th గ్రూప్ కానీ కంటిన్యూ అవుతాయి. సో దీని తర్వాత లాస్ట్ ఈ పర్టికులర్ ఫస్ట్ ఇయర్లో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎక్స్క్లూడింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ టుగెదర్ కానీ చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది లాస్ట్ చాప్టర్. ఇది మీకు పర్ఫెక్ట్గా అన్ని చాప్టర్లు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ చదివితే చాలు. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ అండ్ హైడ్రోకార్బన్స్. సో దీంట్లో ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అంటే సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ కానీ హైడ్రోకార్బన్స్ నుంచి కానీ లేకపోతే ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే దెన్ ఫస్ట్ ఇయర్ మనం మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ మనకి ఏముంది, సాలిడ్ స్టేట్ అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటాము. సెకండ్ ఇయర్లో సాలిడ్ స్టేట్ అయితే చదువుతాము. సో సాలిడ్ స్టేట్ కూడా ఇంక్లూడ్ చేసాము. దాంతోపాటు సొల్యూషన్స్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా ఇంక్లూడ్ చేసాము ఎంసెట్ సిలబస్లో. ఓకే, సొల్యూషన్స్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సొల్యూషన్స్ అండ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి కానీ కెమికల్ కైనెటిక్స్ నుంచి కానీ ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ నెక్స్ట్ చాప్టర్. అలాగే సర్ఫేస్ కెమిస్ట్రీ. సో సర్ఫేస్ కెమిస్ట్రీ అనేది ఫిజికల్ కెమిస్ట్రీ కింద వస్తుంది. అది అడ్జార్ప్షన్ అలాగే కొలైడ్స్ అది తీసుకుంటారు. అలాగే నెక్స్ట్ చాప్టర్ వచ్చి జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, జనరల్ ప్రిన్సిపల్స్ ఇన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. దీన్ని సింపుల్గా మనం చెప్పాలంటే మెటలర్జీ అంటాము. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ఓర్స్, అది కూడా మనకి నెక్స్ట్ చాప్టర్. అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఆల్రెడీ చెప్పున్నాను. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో గ్రూప్ 13 అండ్ 14 అనేది మీరు ఫస్ట్ ఇయర్లో చదువుతారు. రిమైనింగ్ 4 గ్రూప్స్ అంటే 15 to 18 అనేవి మనకి సెకండ్ ఇయర్లో చదువుతారు. ఈ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి 15, 16, 17 యాజ్ వెల్ యాజ్ 18. ఈ పర్టికులర్ 4 గ్రూప్స్ కూడా మనకి దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి గ్రూప్ 15 to గ్రూప్ 18. అలాగే నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్ కంపౌండ్స్. సో దీనిలో కోఆర్డినేషన్ కంపౌండ్స్కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, రైట్. సో బట్ బోత్ చాప్టర్స్ ఆర్ ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెంట్ అనేది మనకి కోఆర్డినేషన్ కంపౌండ్స్ అని చెప్పొచ్చు. సో దీని తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వెళ్తే మనకి పాలిమర్స్ ఒకటి, అలాగే బయోమాలిక్యూల్స్ ఒకటి ఉంది. ఒకటి పాలిమర్స్ చాప్టర్, అలాగే బయోమాలిక్యూల్స్ చాప్టర్. బయోమాలిక్యూల్స్లో కార్బోహైడ్రేట్స్ కానీ న్యూక్లిక్ యాసిడ్స్, ఎమినో యాసిడ్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే దీంట్లో నెక్స్ట్ వచ్చి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్. జనరల్గా ప్రయారిటీ అనేది తక్కువ కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్కి కంపేర్డ్ టు ది అదర్ చాప్టర్స్తో పోల్చుకుంటే, రైట్. నెక్స్ట్ వచ్చి మనకి హాలో ఆల్కేన్స్ అండ్ హాలో అరీన్స్, రైట్, అనదర్ ఇంపార్టెంట్ చాప్టర్. హాలో ఆల్కేన్స్, హాలో అరీన్స్లో జనరల్గా ఆప్టికల్ ఐసోమెరిజం మీద క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఎంసెట్లో. సో హాలో ఆల్కేన్స్, హాలో అరీన్స్. అలాగే నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అంటే ఆల్కహాల్స్ కానీ, ఫినాల్స్ కానీ, ఈథర్స్ కానీ, ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అవన్నీ మనకి సో ఒక సింగిల్ చాప్టర్ కింద ఇచ్చాడు. క్వశ్చన్స్ అన్ని చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉంటాయి. పెద్ద అంటే డీపర్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అనేవి ఆర్ డెప్త్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా తక్కువ ఎంసెట్లో. మోస్ట్ ఆఫ్ ద టైం డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి, థియరీ బేస్డ్ కానీ ఈవెన్ న్యూమరికల్ కూడా జస్ట్ ఫండమెంటల్ టెస్టింగ్ చేస్తుంది తప్ప ఒక మీ యొక్క ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, చిన్న చిన్న లాజికల్ అండర్స్టాండింగ్ ఎలా ఉందన్నదే టెస్ట్ చేస్తాయి తప్ప బియాండ్ దట్ పెద్దగా ఏముండదు. అలాగే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఆర్గానిక్ కంపౌండ్స్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్. ఆర్గానిక్ కంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ అంటే అమైన్స్ వస్తాయి. అమైన్స్తో పాటు మనకి డయాజనియం సాల్ట్స్ కూడా తీసుకోవచ్చు. అమైన్స్, డయాజనియం సాల్ట్స్, సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. ఇది మీకున్న ఓవరాల్ సిలబస్, ఓకేనా. సో మనం ఏంటంటే ఈ సిలబస్లో ఉన్న ప్రతి చాప్టర్ తీసుకుంటాం. ఆ ప్రతి చాప్టర్లో మోస్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద క్వశ్చన్ బేస్డ్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తాం. అంటే ఒక లెటర్సే అంటే ఎలా చెప్పాలి, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ తీసుకున్నాం. ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాటంలో కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటాం ఒక అసైన్మెంట్ లాగా. 15 or 20 క్వశ్చన్స్ తీసుకుంటాం. ఆ 20 క్వశ్చన్స్ ఏంటంటే మనం వీడియోలో ఛానల్లో ఉన్న అప్లోడ్ చేస్తున్న వీడియోలో పర్టికులర్ 20 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము.
విత్ ప్రాపర్ సొల్యూషన్స్తో పాటు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాని మీద ఉన్న కాన్సెప్ట్ చెప్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ అటామిక్ స్ట్రక్చర్లో రేడియస్ ఆఫ్ ఆర్బిట్, బోర్స్ ఆర్బిట్ మీద క్వశ్చన్ ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ బోర్స్ ఆర్బిట్ మీద క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఆ రేడియస్కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలా మీకు ఏంటంటే కీప్ ఆన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తూ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేయటం వల్ల మీకు ఏంటంటే ఆ పర్టికులర్ చాప్టర్ మీద ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. దాంతోపాటు మీరు కూడా వర్క్ చేయాలి. సో వర్క్ చేస్తే ఎంసెట్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. 80 ఆర్ 100+ అనేది కానీ వచ్చినట్లయితే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ వస్తుంది. స్కాలర్షిప్కి అప్లికేబుల్ అవుతారు. కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఆల్రెడీ మనం ఒక 4 days గ్యాప్ తీసుకున్నాం 18th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో 4 days బ్రేక్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ యువర్ టైం. సో 23rd నుంచి సో మీరు ఏంటంటే ఫుల్ లెంత్గా కెమిస్ట్రీకి అయితే క్రాష్ కోర్స్ ఇది ఫాలో అవ్వండి. ప్రాపర్గా ఎంసెట్లో మంచి అంటే కెమిస్ట్రీ అనేది మీకు మంచి స్కోర్ వచ్చి మీ యొక్క ర్యాంక్ బెటర్ అవ్వడానికి హెల్ప్ అయితే అది అంతకన్నా నాకు కావాల్సింది ఏం లేదు. సో అది నాకు కూడా హ్యాపీ. సో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఎంసెట్ అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఓకేనా? సో ఇది అప్లికేబుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్. దాంట్లో పెద్ద వేరియేషన్ అనేది ఏమీ ఉండదు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై.